ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు మన శరీరానికి ఎలా అయితే ఆహారం పెడుతున్నామో అలాగే ఆత్మకు కూడా ఆహారం ఉందని మీకు తెలుసా? అదే జీవాహారం అండి. మరి శరీరానికి ఎలా అయితే ఆకలి అవుతుందో, మనం ఎలా అయితే శరీరానికి ఆహారం పెట్టి మన శరీరాన్ని ఎంతైతే బలపరుస్తున్నామో అంతకంటే కూడా ప్రతి క్రైస్తవుడికి ప్రాముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఆత్మీయ ఆహారం. కేవలం శరీరానికి మాత్రమే కాదు, ఆత్మకు కూడా ఆహారం ఉందని మనం తెలుసుకోవాలి. నిజమేనండి, శరీరం ఆహారం తినకపోతే చూడండి మనం చాలా బలహీనం అయిపోతాం కదా, చాలా నీరసం వచ్చేస్తుంది. మరి శరీరానికి ఆహారం పెట్టకపోతే శరీరం అంత బలహీనం అయిపోతుంది కదా, మరి ఆత్మకు ఇంకెలా ఆహారం పెట్టాలి? మరి ఆత్మలో మనం ఎంత బలపడాలి? దేవుని బిడ్డలుగా ఎంతైనా ఈరోజు నీవు నేను ఈ మాట తెలుసుకోవాలండి. మరి చూద్దామా? పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. చూసారా, ఈ మాటలు సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు వారే పలుకుతున్నారండి. ఈరోజు శరీరానికి ఎంతైతే ఆహారం మనం పెడుతున్నామో ఆత్మను కూడా అంతే మనం బలపరచాలి, ఆహారం పెట్టాలి. ఏ ఆహారము అని మీరు అనొచ్చు, జీవగ్రంథం అండి. మనకి జీవాన్ని ఇచ్చేది జీవగ్రంథమే, మనల్ని బలపరిచేది, మన బాధల్లో నెమ్మదినిచ్చేది, మనకి శక్తినిచ్చేది, మనల్ని ధైర్యపరిచేది. నిజమే, ఈ జీవగ్రంథమే మనకు జీవాహారమై ఉన్నది. పరలోకం నుండి దిగువచ్చి మీ కొరకు ఉన్న నేనే జీవాహారం అని యేసయ్య చెప్తున్నాడండి. మరి ఎంతమంది దేవుని వాక్యం ప్రతిరోజు చదువుతున్నారు? శరీరానికి ఎలా అయితే మీరు ఆహారాన్ని అందిస్తున్నారో ఆత్మను కూడా అంతే బలపరచాలి, ఆహారాన్ని అందించాలి. అంటే ఈ జీవగ్రంథం ప్రతిరోజు మనం చదవాలండి. ఇప్పుడు మనం ఎలా అయితే ఆహారం శరీరానికి అందించకపోతే బలహీనం అయిపోతామో అలాగే ఈ జీవాహారం అనేది అంటే ఈ పరిశుద్ధ గ్రంథం అనేది ప్రతిరోజు క్రైస్తవుడిగా నీవు నేను చదవకపోతే ఆత్మలో మనం అంత బలహీనం అయిపోతాం. జీవించుచున్నావనే పేరు ఉన్నది కానీ నీవు మృతుడివే అన్న వాక్యం మనందరికీ తెలిసిందే. నిజమే, ఈరోజు మనం క్రైస్తవులుగా చెప్పుకుంటున్నాం, జీవిస్తున్నాం, కానీ ఆత్మలో మనం ఏమై ఉన్నామండి? మృతులమైపోయాం. ఎందుకు మృతులమైపోయాం? ఎందుకు అంటే మనం క్రైస్తవం అని చెప్పుకుంటున్నాం కానీ వాక్యాన్ని మాత్రం ప్రతిరోజు మనం చదవమండి. వాక్యమే మనకు ప్రతి విషయంలో ఆధారం, మనకి బలం. ఎంతమంది ఈరోజు మరి వాక్యాన్ని చదువుతున్నారు? అందుకే యేసుక్రీస్తు ప్రభు 40 దినములు బాప్తీసం తీసుకున్నాక ఆయన 40 దినములు ఆకలి దప్పుకలతో ఉన్నారనే వాక్యం ఉంది కదండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో అపవాది శోధించి మరి దేవుణ్ణి వాడు అక్కడ శోధిస్తున్నప్పుడు యేసయ్య ఒక మాట చెప్తాడు, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని. మరి ఇది యేసయ్య రాసిన గ్రంథం కదండి, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో మరి రాయించబడిన గ్రంథం. ఇదే మనకు జీవాహారం. ఎంతమంది ఈ ఆహారాన్ని భుజిస్తున్నారు? ఈరోజు నీవు నేను తెలుసుకోవాలి, పరిశీలించుకోవాలి. ఎలా అయితే శరీరానికి మనం ప్రతిరోజు ఆహారం పెడుతున్నామో మన ఆత్మకు కూడా అలాగే ఆహారం కావాలని ఈరోజు నీవు నేను తెలుసుకోవాలి. మరి ఈ ప్రశ్న అయితే నేను వేస్తున్నానండి, ఎంతమంది రోజు దేవుని వాక్యం చదువుతున్నారు, మరి ఎంత బలపడుతున్నారో అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. ఏదేమైనా క్రైస్తవులుగా మనం పిలువబడమే కాదండి, ఆత్మలో జీవించాలన్నా, ఆత్మలో బలపడాలన్నా, ప్రతి విషయంలో మనం ముందుకు సాగిపోవాలన్నా మనకి జీవాహారం అంటే జీవగ్రంథం చాలా ప్రాముఖ్యం. ఇది ప్రతిరోజు మనం చదవాలి. మరి ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. అలాగే మీరు అందరూ వాక్యం చదవాలని ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాను. వందనాలు.